మహిళా ఉద్యోగిని వీణను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద మహిళలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా ఉద్యోగినిపై జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు విన్నవించిన ప్రయోజనం లేకపోవడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళకు న్యాయం జరగాలని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. వీణకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మహిళ జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయమని స్వయంగా మహిళనే పోయి పోలీస్ డిపార్ట్మెంట్ పోయింది, పవన్ కళ్యాణ్ కలిసింది, చంద్రబాబు నాయుడు కలిసింది. అయినా కూడా ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదంటే ఈ రాష్ట్రంలో, ఈ తెలుగుదేశం పాలనలో, ఈ కూటమి పాలనలో మహిళలకు ఏమాత్రం న్యాయం జరుగుతుంది, మహిళలకు ఏమాత్రం గౌరవిస్తానని దీన్ని బట్టి తెలుస్తుంది. మీరు పైగా అమ్మాయి కంప్లైంట్ తీసుకోకపోగా పైగా తిరిగి అమ్మాయి పైన కౌంటర్ అటాక్ చేసి ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే పరిస్థితి అంటే దాదాపు మీరు గమనించారు లేదో. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి నుంచి కూడా పూనా రవికుమార్ గానీ, ఆదిమూలం గానీ, సమితి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. నిన్న ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అధినేత కేవలం ఒక మహిళ జరిగిన అన్యాయాన్ని గౌరవించకుండా, ఆ అమ్మాయి కేసు వినకుండా కనీసం జరిగిన పరిణామాలు చూసుకొని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయక కమిటీ వేశారు. ఏంటంటే ఇది ఏం జరుగుతుందంటే ఇదేనా మహిళలు చేసే న్యాయం? మీరు దాదాపు 3 కోట్ల మంది మహిళలు ఉన్నారు రాష్ట్రంలో. పైగా మీరు అధికారంలో లేనప్పుడు 35,000 మంది మిస్ అన్నారు. ఆ మాట చెప్పినట్టు ఈ రోజు మహిళలు ఏ విధంగా గౌరవిస్తున్నాము? ఎక్కడ మహిళలకు రక్షణ లేదు. దయచేసి న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ కావాలా. పోలీసులు ఇమ్మీడియట్ గా సుమోటుగా కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము చేస్తున్నాం. ఇంత జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మీరు స్పందన లేకపోతే ఇది నిజంగా మహిళల పైన గౌరవం ఉందా? మహిళ పైన అరాచకం చేయటువంటి అరవ శ్రీధర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ తరఫున మహిళలందరూ కోరుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పనులు చేయడం అనేది తప్పు. ఆమె ఎక్కడి నుంచో వధువు తిరుగు కోసం ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడికి వస్తే అలాంటి మహిళలతో వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈ రోజు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఈ రోజు ఆమెకు అన్యాయం చేయడం అనేది దౌర్భాగ్యం. మేము ఆ అమ్మాయికి న్యాయం జరిగినాక మా వైఎస్ఆర్సీపీ తరఫున అందరం కూడా ఈ ఉద్యమాన్ని నిలుపు ఈ రోజు మేమందరం కూడా కోడూరులో గాంధీ విగ్రహం కాడ నిరసన తెలపడం జరిగింది. వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా వైఎస్ఆర్ తరఫున కోరుతున్నాము. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.